ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల మీద పడెదరు అని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14లో మనం చూస్తాం. ఈ లోకము నిన్ను నన్ను తిరస్కరించింది, తృణీకరించింది. అయితే ఇదే లోకము క్రీస్తు ప్రభు వారిని కూడా తిరస్కరించింది, తృణీకరించిందంట. అయితే కీర్తన 118:22 ఏం చెప్తుంది అంటే, ఇల్లు కట్టడానికి నిషేధించిన రాయి మూలపు తలరాయిగా మారిందంట. అయితే ఈ వచనాలు ప్రభువు కోసమే రాయబడ్డాయి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. దేవుని ఆలయానికి మూలపు రాయిగా మారారంట యేసు ప్రభు వారు. ఈ లోకము తిరస్కరించి దూషించిన కుమారుణ్ణంట తండ్రి అయిన దేవుడు తన ఆలయంలో అతి ముఖ్యమైన రాయిగా చేయటం మనం చూస్తున్నాము. అంటే దీని అర్థము, తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోవాలి అంటే కుమారుడైన యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అని ఈ యొక్క అర్థం మనం చూడొచ్చు ఇక్కడ. అయితే దేవుడు మనందరికీ శ్రమలు ఇవ్వటానికి గల కారణం